సంబంధించి పోలంరెడ్డి దినేష్ రెడ్డి కోవూరు నుంచి రంగంలో ఉండబోతున్నారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి తనయుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి కోవూరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఈసారి తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన ఢీకొట్టబోతున్నారు. అలాగే ఆనవ రామనారాయణ రెడ్డి ఆత్మకూరు తెలుసు. ఆనవ రామనారాయణ రెడ్డి కోసం గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద విజయం సాధించారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డిఫరై తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు ఆయన. అయితే ఆత్మకూరు నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారు. ఆత్మకూరు నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆనవ రామనారాయణ రెడ్డి వెంకటగిరి స్థానాన్ని అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన కొంత చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు సిట్టింగ్ స్థానం ఆత్మకూరు నుంచి పోటీ చేస్తేనే బెటర్ అన్న ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఆనవ రామనారాయణ రెడ్డికి చెప్పారంటున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆత్మకూరు నుంచి ఆనవ రామనారాయణ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టే. నెక్స్ట్ చూద్దాం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముందు నుంచి ఆయన ఉన్నారు. మనకు తెలుసు గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. మంత్రివర్గంలో అవకాశం రాకపోవడం, అలాగే పార్టీ పెద్దలతో కొంత విభేదాల నేపథ్యంలో ఆయన పార్టీని వీడారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి గెలిచిన నెల్లూరు రూరల్ నుంచే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. పి నారాయణ మాజీ మంత్రి, నెల్లూరు సిటీ నుంచి ఆయన 2014 ఎన్నికల్లో విజయం సాధించి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. ఈసారి తిరిగి పి నారాయణ నెల్లూరు సిటీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు.